శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. మార్చి 24వ తేదీ నుండి మార్చి 30వ తేదీ వరకు వారఫలములను సూచనప్రాయముగా తెలుసుకుందాము. పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్ల చతుర్దశి, పూర్వ పల్గుని నక్షత్రము, శూలయోగము, భద్రకరణము, ఆదివారముతో ఈ వారం మొదలవుతున్నది. గ్రహ సంచారం. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే మీనంలో సూర్యుడు రాహుబుధులతో కలిసి సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము మీనము. మేషములో గురువు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని శుక్ర కుజులు సంచరిస్తున్నారు. మేషరాశి. 11 లాభస్థానంలో శని కుజ శుక్రులు, 6 కేతువు, 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారికి అనుకూల సమయం. వారం చివరిలో చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. శ్రీ గణపతిని దర్శించండి. శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. 11 రవి, రాహు, బుధుడు 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరుతాయి. బంధువర్గంతో విందు వినోది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు అవాంతరాలు తొలగుతాయి. ఇంటా బయట మీదే పైచేయి అవుతుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో రుణ ఒత్తిడులు అధికమవుతాయి. బంధువులతో వివాదాలు తప్పవు. అనుకూలమైన శుభఫలితాల కొరకు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. కుజగ్రహ అనుకూలతకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. దశమంలో రవి, లాభస్థానంలో గురువు, నవమంలో శుక్రుడు 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలిస్తున్నారు. ఈ వారం ముఖ్యమైన పనులు శ్రమ అనంతరం పూర్తి చేయగలుగుతారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా పెరుగుతాయి. కుజగ్రహ అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 3 కేతువు, అష్టమంలో శుక్రుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ యత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కొంచెం మందగుడిగా సాగుతున్నాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. సోదరులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారాల విస్తరణల అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ధనప్రాప్తి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కర్కాటక రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చాలా శుభం. సూర్యుని ధ్యానించండి. మీకు శుభం జరుగుతుంది. గురువారం నాడు శివుణ్ణి దర్శించండి. అష్టమాశని యొక్క ప్రతికూల ఫలితాల నుండి ఉపశమనం కలుగుతుంది. తదుపరి సింహరాశి. 9 గురుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నది. వారం ప్రారంభంలో చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న వ్యవహారాలు ఆశించిన ఫలితాలు ఉంటాయి.
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ అధికారులతో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధన వ్యయ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సప్తమ స్థానంలో శని కుజులు గ్రహయుద్ధం జరుగుతున్నది కనుక ఓర్పుతో వ్యవహరించండి. శివుణ్ణి పూజించండి. ఆర్థిక ఇబ్బందుల పరిహారం కొరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఆరింట శని కుజులు 2 గ్రహములు మాత్రం అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఓర్పుతో వ్యవహరించండి. అంతా శుభం జరుగుతుంది. రాహుకేతు గ్రహముల ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠిస్తూ శ్రీ గణపతిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 5 శుక్రుడు, 6 రవి, బుధ, రాహువులు, 7 గురువు, మొత్తం 5 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురై పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభకార్యాలు పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. 4 శుక్రుడు, లాభంలో కేతు, 2 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారంలో గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గోచార రీత్యా అర్ధాష్టమ శని ఉన్నది. శివుణ్ణి పూజించండి. శుభం జరుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. తదుపరి ధనస్సు రాశి. 3 శని కుజులు, 4 బుధుడు, 5 గురువు, 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివర 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరపు బంధువులను అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వారం చివరలో అనుకోని ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మానసిక చికాకులు తప్పవు. ఓర్పుతో వ్యవహరించండి. దృఢచిత్తంతో ముందుకు సాగండి. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. రోజు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీకు ఆరోగ్యము, బలము చేకూరుతుంది. తదుపరి మకర రాశి. 2 శుక్రుడు, 3 రవి, రాహు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున జీతభత్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. మనోధైర్యంతో, దైవబలంతో అన్నీ అధిగమించగలుగుతారు. గురుగ్రహం ప్రతికూలంగా ఉన్నది. శుభ ఫలితాల కొరకు శ్రీ గురుచరిత్రను పారాయణం చేయడం చాలా శుభం. ప్రతి బుధవారము శ్రీ గణపతిని దర్శించి శివదర్శనం చేయడం మీకు ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది. తదుపరి కుంభరాశి.
జన్మంలో శుక్రుడు, 2లో బుధుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు అంతగా పని కలిసి రావు. కుటుంబంలో ఆ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ ఫలితం కనిపించదు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించిన వివాదాలు నెలకొంటాయి. వారం చివరిలో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ద్వితీయ స్థానంలో రాహు ప్రతికూలత నుండి శుభ ఫలితాలు పొందుట కొరకు రాహుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గను ఆరాధించండి. దుర్గా సప్తశ్లోకిని పఠించండి. శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. 2ంట గురుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నది. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. స్థిరాస్తి సంబంధించి ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విఫలమవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందవు. వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ సూర్యదేవుణ్ణి ఆరాధించండి. శుభం కలుగుతుంది. శనివారం నాడు రాహుకాలంలో మినుములను దానం చేయండి. రాహుగ్రహ శాంతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించండి. శుభం జరుగుతుంది. జాతక గ్రహ దోష పరిహారముల కొరకు, జాతక పరిశీలన కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.